జీవిత విలువ తెలియక, జన్మ విలువ తెలియక, జీవితంలో చిన్న చదువు, ఏమంటే చదువు గొప్పదా? ఆ చదువు చదువుతున్న మన పిల్లలు గొప్ప వాళ్ళని మీరు ఏమంటారని నాకు తెలియదండి. ఏమన్నా ఒక మాట అడుగుతాను, మీకు చదువు గొప్పదా, మీ పిల్లలు గొప్ప వాళ్ళ? మీకు మీ పిల్లలకు చదువు ముఖ్యమా, మీ పిల్లలు ముఖ్యమా అంటే మీరు ఏమంటారు? మా పిల్లలకు మాకు చదువే ముఖ్యమని మీరు అన్నారు కనుకనే, వాడు ఆ చదువు నేను చదువుకోలేకపోతున్నాను కనుక మా అమ్మ వాళ్ళకి నాకంటే చదువే ముఖ్యం, నా తల్లిదండ్రులకు నాకంటే చదువే ముఖ్యం కనుక ఆ చదువు నాకు అందట్లేదు కనుక, ఆ చదువుని చదవలేదు కనుక చచ్చిపోతాను. ఒక్క మాటలు చెప్పాలంటే, ఈరోజు కళాశాలల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏమి నూరు పూసి పంపించారండి అక్కడికి? ఏమి నూరారు వాళ్ళ మనసుల్లో? ఏమి ఎక్కించారు? చదువు అనేది బాగా ఎక్కించేశారు వాడికి. కానీ ఏం చెప్పాలి? ఒరేయ్, చదువు తర్వాత రా, ముందు నువ్వురా నాకు కావాలి, నువ్వు కావాలిరా నాకు, నువ్వు ఉండటం నాకు ముఖ్యంరా, చదువు నెక్స్ట్, నువ్వు ఫస్ట్. అప్పులా? అప్పిచ్చిన వాడికి సమాధానం చెప్పుకోవచ్చండి ఇయ్యాలో రేపో ఎల్లుండో, కానీ జీవితం ఇచ్చిన ఈ దేవుడి కోసం ఈ జీవితాన్ని నువ్వు గడపక వాడక చచ్చి శవంగా నువ్వు ఆయన ముందు నిలవబడితే దేవుడికి నువ్వు చెప్పుకునే సమాధానం ఏముందని నేను అడుగుతున్నాను. అప్పిచ్చిన మనిషికి సమాధానం చెప్పుకోవటానికి సమాధానం లేని మనిషివి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు అప్పు కాదు, జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని అర్ధాంతరంగా ఆత్మహత్య పేరుతో ముగించుకుంటే ఆయన ముందు నిలవబడితే దేవుడు అడిగేదాన్ని నువ్వు సమాధానం చెప్పగలవా? ఆత్మగా ఎంతటి బాధలోకి వెళ్ళిపోతావు, ఎంతటి వేదనలోనికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యలే మనకు పెద్దగా కనబడుతున్నాయి. ఈ సమస్యలే మనకు చాలా 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 భయానకంగా కనబడుతున్నాయి. కానీ వీటన్నిటి వెనకాల ఉన్న ఒక అతిపెద్ద భయంకరమైన సమస్య, అది పాతాళ గుండం, ఆత్మ వెళ్ళే చోటు, ఆరని అగ్నిగుండం, ఆత్మగా కలకాలము కాలిపోయే నిత్యాగ్ని దండన. అది ఒకటి ఉందన్న సంగతి ఈ ప్రపంచం మరిచిపోయింది. ఈ మానవాళి కన్నులు కనబడకుండగా ముసుగు వేశాడు ఎవడో.